తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్సార్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి పథకాలతో పేదలకు నూతన జీవం లభించిందని అన్నారు. ఆయన మరణం తర్వాత ప్రజల కోసం జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. తండ్రి పాటలు నడుస్తూ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు మరచి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రజాపక్షాన ఎప్పుడూ పోరాడుతుందని తెలిపారు. వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారంటే ఒక బ్రాండ్ అంబాసిడర్, సంక్షేమ పథకాలకి నిలువెత్తు రూపం. రాజశేఖర రెడ్డి గారి ముందు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఆయన వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా ఉండేది అనేది నిదర్శనం ఏంటంటే గుండెలు చప్పుడు కూడా ఇప్పుడు పేద ప్రజల గుండెల్లో ఇళ్లలో కూడా ఆయన ఫోటోలు పెట్టుకొని కూడా ప్రతి ఒక్కరూ కూడా గణన వాళ్ళు కూడా అర్పిస్తున్నారు. ఆయన చేసిన పథకాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఏ రోజైనా కూడా రైతు పక్షపాతి అయినా, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు అన్నింటికీ కూడా సంక్షేమ పథకాలను అందించి ఈ రోజు ఆయన బాటలోనే ఆయన తనయుడు పయనిస్తూ ఈ రోజు మన అందరం కలిసికట్టుగా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత అందరూ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా తీసుకుని గట్టిగా కూడా సంజీవన సారథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, తండ్రిని మించి చేశారు. పేద ప్రజలే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి ఉద్యోగ కల్పన కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేశారు. అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ 2024లో మరి అయితే ఈ 15 మాసాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పచేశారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పచేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 4,50,000 కోట్లు అప్పు చేస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని ఉగాండా చేస్తారు, ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు, ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి పేదవాడికి పంచి పెట్టేస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని అరిసిన 108 అంటే రాజశేఖర్ గుర్తొస్తారు, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రాజశేఖర్ గుర్తొస్తారు, అమ్మఒడి అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే అమ్మఒడి అంటానే, మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పథకం జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ మరి